శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. 2025వ సంవత్సరం మే నెల మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు మే నెల మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథునం ఎట్లా ఉంది చూద్దాం. ఈ మిథున రాశి కూడా దాదాపుకు చాలా బాగుంది. రవి బుధులు బాగున్నారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. శని వల్ల మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదు. రాహువు కేతువు శని బాగాలేరు. గురువు మాత్రం గురువు వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పాలి. ఉన్నది శుక్రుడు బుధుడు రవి. రవి బుధులు బాగుంటే వ్యాపారం బాగా సాగుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. కానీ మిగతా గ్రహాలు బాగాలేవు. దీనివల్ల అనేక రకాలైన కష్ట నష్టాలు వస్తాయి. అయితే ఈ మిథున రాశికి ఏకాదశిలో రవి ఉన్నాడు, సూర్యుడు. ఈ సూర్య భగవానుడు 9 గ్రహాలకి కూడా అధిపతి. ఆయన బాగుంటే ఎన్ని గ్రహాలు బాగుండకపోయినా మేలే జరుగుతుంది. అయితే ఆయన ఎప్పుడు కూడా మంచివాడికి ఉపయోగపడతాడు, కానీ దుర్మార్గుడికి మాత్రం ఉపయోగపడడు. సూర్య భగవానుడు లేకపోతే ఏమీ లేదు, సూర్యకిరణాలు లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఈ రాశివాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి వివాహం జరగటానికి బాగుంది, వ్యాపారం చేయటానికి బాగుంది, ఇళ్ళు కానీ పొలాలు కానీ కొనుక్కుంటానికి బాగుంది. అయితే 4వ ఉన్నటువంటి కేతువు మరి 12వ ఉన్నటువంటి గురువు వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు తయారవుతాయి. ఎట్లా ఉంటాయో ఒక చిన్న తెలియని పిచ్చివాడు చేసిన పని చెబుతా. దారిన పోతున్నట్ట, కాలికేదో అతుక్కున్నట్టుగా ఉందట. ఏంది వేలు పెట్టాడు తీసేట, ఇట్టయితే తరంగా సాగుతుంది. సాగుతుంటే ఉరికొక వాసన చూసాట, దుర్వాసన వస్తుందన్నట్ట. మాడుగు రాచుకున్నట్ట, ఇంకా కొద్దిగా ఉంటే గుడ్డ కూడా పూసుకున్నట్ట. ఏమైనా కాలుతో తొక్కావు కదా, అది శుభ్రంగా కడుక్కోవచ్చుగా. ఇట్లాంటి పని ఎందుకు చేసావంటే, అట్లా చేసేవాళ్ళని పిచ్చివాళ్ళని నేను అంటల్లా. వాళ్ళ టైము బాగుండకపోయినప్పుడు అట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కడికి బ్యాడ్ టైం వచ్చినప్పుడు, కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు, ఖర్చులు ఎక్కువ వచ్చినప్పుడు, ఇంట్లో కుటుంబ కలహాలు వచ్చినప్పుడు, బయట ఆదాయం లేనప్పుడు వాడు ఒక్కోసారి లుంగి కట్టుకొని చొక్కా దొరుక్కోకుండా బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే తెలిసిన వాడైతే వీడు పిచ్చి ముండవాడు ఇట్లా పోతున్నాడు అంటారు. తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ రకంగా అనరు. వాడు టైం బాగాలేదయా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు, నువ్వు కాస్త నిదానంగా కూర్చో, దేవుడు పూజ చేసుకో, దేవుడు గుళ్ళో పోయి కొంచెం సేపు కూర్చో, ఆలోచన తగ్గించుకో అని చెబుతాం మాబట్టి వాళ్ళు. అట్లా ఉండటం మంచిది. ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నది. కేతువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, గురువు కూడా బాగాలేడు. దానివల్ల కష్ట నష్టాలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగినటువంటి శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. వేముల వల్ల చెట్లు పెరిగాయి, చెట్ల వల్ల కాయలు వచ్చాయి, కాయల వల్ల పండ్లు వచ్చా. ఇవన్నీ తినడం వల్ల మీకు జ్ఞానం వచ్చా. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో, హై స్కూలుకో, కాలేజీకో పంపించి చదువు చెప్పించారు. నీకు ఉద్యోగం వచ్చింది, నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు, నీకు భార్య వచ్చింది. ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు? చదువుకోమంటే వినరు. బతికిలాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలను చదివిస్తారు. సరే చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా, నాకు ఇప్పుడు వద్దు,
ఎందుకనరా? కాదురా, వయసు పెరిగిపోతుందిరా, నాకొద్దు. అసలు చేసుకోవచ్చా? చేసుకుంటా. ఎప్పుడు చేసుకుంటారా? నాకు టైం కావాలి. ఇట్లా ఇట్లా కాలం గడుపుతాడు. కాలం గడిపిన తర్వాత మా బోటి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి, మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి, అయ్యా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను. అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి, చాలా మంచివాడండి, జీతం తీసుకొస్తాడండి, మాకే ఇస్తాడు, ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు, వాడుకుంటున్నాడు, జలసా చేస్తున్నాడు, మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు, కానీ సగం కూడా జీతం అనట్లేదు, కానీ వాడికి ఏ అలవాట్లు లేవంటారు. ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇవాళ రేపు చచ్చిపోతాం, మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు, నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు. అరే ఏంటిరా, నేను పెళ్లి చేసుకోను. మరి పెళ్ళి ఎట్లావురా? నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా, నేను చెప్పిన అమ్మాయికి నిచ్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకొని అంటాడు. సేమ్ ఇదే జరిగింది. వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు, వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే, పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి. అబ్బాయికి ప్రేమికురాలు నుండి అన్నీ గడిచిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే. మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నాడు. సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 4-5 నెలలు అయిన తర్వాత వచ్చాడు. ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్. ఆ తండ్రి బారసాలు నిశ్చయించాడు, ఆ తండ్రి పెళ్ళిని చేయించాడు. వాడు నన్ను నమ్మల. కొడుకు మంచితనాన్ని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే. 4 నెలల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు. పార్కులో కనపడంగానే ఏమిటా అంటే, అమ్మాయి మాతో కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మేము అంతా మాట్లాడుకుంటాం, అంతేగాని ఏముండదు. అదేంద్రా మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసి తిరగటం ఏంద్రా? ఏం లేదులే, నీకేం లేదు పో, నువ్వు చదువులే, సంధ్య లేదు పొమ్మని ఉన్నారు. ఇక కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఏమిటా అని గట్టిగా అంటే, నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా, లేకపోతే చస్తా. ఇది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో, అయ్యా నేను పొరపాటు మాట్లాడాను, నా తప్పేను, నా పిల్లవాడు ఇట్లా ఎదురు దిగాడు, ఏం చేయమంటావు అంటే, ఆ పిల్ల బాగా భాగ్యవంతులు, కోటీశ్వరులు, కోట్లు, కొన్ని 100,000 కోట్లు ఉన్నవాడు. ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు. మరి నువ్వు పో, వాళ్ళని అడుగు, లేకపోతే చస్తానంటున్నాడు అన్నాడు. మరి నువ్వు పోయి అడగవాకరా, వీడేమో తెలగా, పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి, వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది, ఇష్టం లేకపోతే ఇంట్లో చూడు బయటికి రావురా, నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న. చివరికి అట్లా 2-3 ఏళ్ళు మెదలకుండా ఊరుకున్నారు. ఆ పిల్ల వాడిని వేధించింది, మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు. చివరికి తల్లిదండ్రులే వచ్చి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామయ్యా, మరి మేము అంత బీదవాళ్ళం అండి, అంతవాళ్ళం కాదు, ఏమక్కర్లే, మాకు 2 ఆడపిల్లలే, మాకు 1000 కోట్లు ఉన్నాయి, మీ పిల్లవాడిని పరిశీలించాం, మీ పిల్లవాడు చాలా మంచివాడు, మా పిల్లని ఇస్తాను చేస్తాం అన్నారు. మళ్ళీ అప్పుడు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయి చూపించుకున్నారు. వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించాడు, బాగానే ఉందా, వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు. వాళ్ళు ఆస్తులు కూడా బాగా ఇచ్చారు, బాగున్నారు. ఒకళ్ళేమో ఇట్లా అయినారు. కొంతమంది ఏమవుతుంది, ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, అంతకుముందు వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు. ఇక ఇంట్లోకి రాగానే, నువ్వు బీటెక్ చదివావు, నేను బీటెక్ చదివా, నేను ఇల్లు చెబుతా, నువ్వు అంట్లో నువ్వు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం. అత్తగారంటే లెక్కలేదు, ఏంటి మేము ఉద్యోగం చేస్తున్నాం, నువ్వు వండి పెట్టు, పోనీ వండి పెట్టిందనుకో, నువ్వు సరిగా చేయటం వంట చేత కాదు. చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నాకు తగాదా వస్తుంది
కాబట్టి వేరే కాపురం పెడదాం, లేకపోతే వెళ్ళిపోతాడు. వీడేం చేస్తాడు, తల్లి మీద ప్రేమ ఇట్లా వదిలి పెడతానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు విడాకులు ఇవ్వలేరు, మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు. ఈమెమో బాగా మంచి వర్తన గల మనిషి, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు, ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది, వీడికేమో పెళ్లి కాదు, ఆమెకి పెళ్లితో అవసరం లేదు. చివరికి వాడు ఏజ్ బారైపోయి వాడికి 50 ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే. పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా, విడాకులు ఇవ్వలేదు. జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా. మరి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే, ఒక పిల్ల పుట్టేంతవరకే. కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవరికి ఆమె కాస్త శక్తి తగ్గుతుంది. ఈయన చెప్పిన మాట ఆమె విందు. చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది, మొగుడు వదిలిపెట్టిన ఆమె ఈ నెంబర్ పడుతుంది, ఈమె ఆయన కలుస్తారు. చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లేదు వెళ్ళిపో అంటాడు. చివరికి వీడు దాంతో ఉంటాడు. చేసుకున్న భార్యకి 2 పిల్లలు ఉంటారు, ఆమెమో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో, ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు. సరే ఆమెమో పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది. ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు. ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంతవరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది. శాస్త్రం దొరుకుంది, ముతుక శాస్త్రం. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట. ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే. ఈమె దాన్ని ఇవ్వబోయా, నీ ఉద్యోగం బాయా, నీ పిల్లలు అనాథలైపోయినారు, నువ్వేమైనావు శుభ్రంగా తాగుడికి అలవాటుపడ్డావు, దేవదాసు అయిపోయినావు. చూడండి ఎంత చిరుపో చూడండి. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి. పరాయి స్త్రీతో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు, నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు. ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది. అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి. నేను ఎవరిని గురించి కాదని చెప్పేది, ఎవరో చేశారని కాదు చెప్పేది. ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి, చూడండి. లాయర్లు కూడా ఏం చెబుతున్నారు, కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది. ఎవరికి వాళ్ళ స్వార్థం. డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మూట కట్టుకోవాలి. ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి, 10 మందితో తిరగాలి. ఇట్లా తిరిగితే వచ్చినవాడు ఊరుకుంటారా, నేను శుభ్రంగా గొరుగుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్టత్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి. అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాక మీరు కూడా అపసవ్యమైన దారికి పోకుండా ఉండి బాగుండటానికి చెబుతూ ఉన్నాను. 24 నుంచి 27 వరకు గ్రహస్థితులు బాగాలేవు. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి.